వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. ఇక్ష్వాకు వంశ వర్ణనము, మాంధాత చక్రవర్తి యొక్క సౌభరీ ఋషి యొక్క కథ ఇందులో ఉంటాయి. శ్రీ శుకోవాచ. విరూపః కేతుమాన్ శంభురంబరీష సుతాస్త్రయః విరూపాత్ పృషదశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరః. రథీతరస్య ప్రజస్య భార్యాయాం తంతవేర్థితః అంగిరా జనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాన్. ఏతే క్షేత్రప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతాః రథీతరాణాం ప్రవరాః శత్రోపేతా ద్విజాతయః. క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతः సుతః తస్య పుత్రశతజ్యేష్ఠా వికుక్షిని విదన్రకాః. తేషాం పురస్తాదభవన్నార్యావర్తే నృపా నృపపంచవింశతిః పశ్చాచ్చత్రయో మధ్యే పరేణ్యతః. స ఏకదాష్టకా శ్రాద్ధే ఇక్ష్వాకుః సుతమాదిశతు. మాంసమానీయతాం మేధ్యం వికుక్షే గచ్చమాచిరం. శుక్లవారు అన్నాడు, అంబరీషునకు విరూపుడు, కేతుమంతుడు, శంభువు అను 3 సుతులు కలిగారు. వారిలో విరూపుని కుమారుడు పృషదశ్వుడు, అతని పుత్రుడు రథీతరుడు. రథీతరునకు సంతానం లేదు. అంతటా అతడు వంశాభివృద్ధికై అంగిరస మహర్షిని అర్థించాడు. మహాతపస్వి అయిన మహానుభావుని అనుగ్రహమున రథీతరుని భార్యయందు బ్రహ్మతేజోనిధులైన పలువురు సుతులు ఉదయించారు. అందువలన వారు అంగిరసులుగాను రథీతర వంశజులుగాను వ్యవహరింపబడ్డారు. ఈ విధంగా వీరు క్షత్రియ గోత్రముతో కూడుకొనిన బ్రాహ్మణులై 2 వంశములు గలవారుగా అయినారు. వైవస్వతమనువు తుమ్మినప్పుడు ఆయన నాసాగ్రము నుండి ఒక సుతుడు జన్మించాడు. అతని పేరు ఇక్ష్వాకు. తుమ్మినప్పుడు కలిగే శబ్దాన్ని అనుకరించి ఆ పేరు ఆయనకి ఇచ్చారన్నమాట. ఆయనకు వికుక్షి, నిమి, దండకుడు మున్నగు 100 మంది తనయులు కలిగారు. పరీక్షిత్ మహారాజా, ఆ 100 మంది పుత్రులలో 25 ఆర్యావర్తమునందలి, అంటే వింధ్య పర్వతమునకును హిమాలయమునకును నడుమగల ప్రదేశమునందలి. మరొక చోట ఆర్యావర్తం అంటే దృషద్వతి, సరస్వతి నదుల మధ్య ప్రాంతం అని కూడా చెప్పడం జరిగింది.
తూర్పు భాగమున గల వేర్వేరు మండలములకు రాజులైనారు. పశ్చిమ భాగమునందరూ వేర్వేరు ప్రదేశములకు మరి ఒక 25 మంది ప్రభువులైనారు. జ్యేష్ఠులైన వికుక్షి, నిమి, దండకుడు అని ముగ్గురు మధ్యభాగములకు పాలకులైనారు. మిగిలిన 47 తదితర ప్రదేశములను పాలించారు. ఆ ఇక్ష్వాకు మహారాజు ఒకానొక సమయమున అష్టక శ్రాద్ధమును నిర్వహిస్తూ తన పెద్ద కుమారుడకు వికుక్షిని ఇలా ఆదేశించాడు. వికుక్షి, నీవు వెంటనే బయలుదేరి ఈ శ్రాద్ధమునకు వలసిన పవిత్ర జంతువుల మాంసము తీసుకుని త్వరగా రమ్ము అన్నాడు. తదేతి సవనం గత్వా మృగాన్ హత్వా క్రియార్చనాన్ శాంతో బుభుక్షితిరో వీరకశం చాదతపస్మృతి. అంతటా వీరుడైన వికుక్షి వనమునకు వెళ్ళి శ్రాద్ధమునకు యోగ్యములైన మృగలను చంపి మిగుల దస్సిపోయాడు. అప్పుడు మిక్కిలి ఆకలిగొని ఉన్న ఆ వికుక్షి ఆ నీరస స్థితిలో కుందేలు మాంసమును భక్షించాడు. అందువలన అతనికి శశాదుడు అను పేరు ఏర్పడినది. శేషం నివేదయామాస పిత్రేతేన చ తద్గురుః చోదిత ప్రోక్షణాయాః దుష్టమే తదకర్మకం జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణా విహితం నృపః దేశాన్ నిస్సారయామాస సుతం త్యక్తవిధం వృషా సతు విప్రేణ సంవాదం జాపకేన సమాచరన్ త్యక్త్వా కలేవరం యోగి సతేనావాపయత్పరం పితర్యుపరతేభ్యేత్య వికుక్షి పృథివీమిమాం శాసదీజే హరిం యజ్ఞైః శశాద ఇతి విశ్రుతః. వికుక్షి ఇంటికి చేరిన తరువాత తాను తినగా మిగిలిన మాంసఖండములను తండ్రికి సమర్పించాడు. అప్పుడు ఇక్ష్వాకు మహారాజు ఆ మాంసఖండములపై మంత్రపూతములైన జలములను చల్లుటకై తమ వంశ గురువుకు వశిష్ఠుని ప్రార్థించాడు. పిమ్మట ఆ మహర్షి ఈ మాంసము దూషితమైనది కనుక ఇది శ్రాద్ధమునకు పనికిరాదని వచించాడు. అంతటా ఇక్ష్వాకు మహారాజు తన సుతుడకు వికుక్షి చేసిన దుష్కార్యమును గూర్చి గురువైన వశిష్ఠుని వలన ఎరింగాడు. వెంటనే అతడు కోపగించి శాస్త్రీయ విధిని ఉల్లంఘించిన తన కుమారుని దేశం నుండి బహిష్కరించాడు. అనంతరం ఇక్ష్వాకు గొప్ప తపస్వియకు వశిష్ఠునితో భగవంతుని విశిష్ట గుణములను గూర్చి చర్చించి యోగి అయ్యాడు. క్రమంగా ప్రారంభ కర్మ ఫలములను అనుభవించి రాజ్యభోగములు యందు విరక్తుడై తనువును త్యజించి పరమపదమునకు చేరాడు. తండ్రియకు ఇక్ష్వాకుని మరణానంతరం వికుక్షి తన రాజ్యమునకు మరలి వచ్చాడు. అతడు రాజ్యపాలన మొనర్చుతూ యజ్ఞముల ద్వారా శ్రీహరిని ఆరాధించాడు. శ్రాద్ధార్థము సంపాదింపబడిన కుందేలు మాంసమును తినిన కారణంగా ఆ వికుక్షి శశాదుడుగా ప్రసిద్ధి ఎక్కాడు. పురంజయస్తస్య సుత ఇంద్రవాహ ఇతీరితః కకుర్స ఇతి చాప్యుక్తః శృణు నామాని కర్మభిః కృతాం త ఆసీద్ సమరో దేవానాం సహ దానవైః పార్ష్ణిగ్రాహో వృతో వీరో దేవైర్దైత్య పరాజితైః వచనాద్ దేవదేవశ్చ విష్ణోర్విశ్వాత్మనః ప్రభోః వాహనత్వే వృతస్తస్య బభూవేంద్రో మహావృషః సన్నద్ధో ధనుర్దివ్యమాదాయ విశిఖాన్ చితాం స్తూయమానః సమారుహ్య యుత్సుకకుదిస్థితః. పరీక్షిత్ మహారాజా, వికుక్షి తనయుడైన పురంజయునకు ఇంద్రవాహుడు, కౌత్సుడు అని పేర్లు కూడా ఏర్పడ్డాయి. ఆ నామాంతరములు వచ్చుటకు గల కారణములను గురించి తెలుపుదను వినుము. కృతయుగాంతమున దేవతలకు దానవులతో మహాసంగ్రామం సంభవించింది. ఆ యుద్ధముల దైత్యుల చేతిలో దేవతలు పరాజితులైనారు. అప్పుడు ఆ అమరులు పురంజయుని చేరి ఆ యుద్ధమున తమకు సహాయపడవలసిందిగా అభ్యర్థించారు. అంతటా పురంజయుడు, ఇంద్రుడు నాకు వాహనమైనచో నేను మీ ప్రార్థనను అంగీకరించదని పలికాడు. ఇంద్రుడు మొదట అందుకు సమ్మతింపలేదు. కానీ సర్వసమర్థుడు, విశ్వాత్ముడు, దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుని యొక్క ఆదేశమును అనుసరించి ఇంద్రుడు వృషభ రూపమున అతనికి వాహనమయ్యాడు. పురుషోత్తముడు, మహాత్ముడు అయిన శ్రీ మహావిష్ణువు పురంజయునిలో తన శక్తిని ఆవహింపజేశాడు. పిమ్మట పురంజయుడు కవచమును ధరించి దివ్యమైన ధనుస్సును, వాడి అయిన బాణములను గ్రహించాడు. అప్పుడు దేవతలు స్తుతించుచుండగా సమరోత్సాహముతోనున్న ఆ వీరుడు వృషభము యొక్క మూపుపై నెక్కి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అందువలన అతడు కకుత్సుడు అని ప్రసిద్ధికెక్కాడు. కకుత్ అంటే వృషభము యొక్క మూపురం, అది దానిపై అధిష్ఠించిన వాడు కకుత్సుడు. కకుతి స్థిత కకుత్సహ, అదే ఆయన పేరు. పిమ్మట అతడు దేవతలతో కూడి పశ్చిమ దేశం నుండి దైత్యుల పురమును ముట్టడించాడు. సన్నద్ధో ధనుర్దివ్యమాదాయ విశిఖాన్ చితాన్ స్తూయమానః సమారుహ్య యుత్సుకకుతిస్థితః. తేజసాప్యాయితో విష్ణోః పురుషస్య మహాత్మనః ప్రతీచ్యాం దిశి దైత్యానాం నరుణత్రిదశైః పురం తైస్తస్య చాభూత్ ప్రధనం తుములం లోమహర్షణం యమాయ భల్లైరనయదైత్యాన్యేభియయుర్ముధే. తస్యేషు పాతాభిముఖం యుగాంతాగ్నిమివోల్బణం విసృజ్య దుద్రువుర్దైత్యా హన్యమానాః స్వమాలయం. జిత్వా పురం ధనం సర్వం సశ్రీకం వజ్రపాణయే ప్రత్యయక్షత్సరాజర్షిరితి నామభిరాహృతః.
పురంజయస్య పుత్రో భూతనేనాస్తత్సుతపృథు విశ్వరంధిస్తతశ్చంద్రో యువనాశ్వశ్చ తత్సుతః శాంబస్తస్తత్సుతో येन శాపస్తి నిర్మమే పురీ బృహదశ్వస్తు శాపస్తిస్తతః కోరయాశ్వకః యప్రియార్థముతం కశ్చిద్ ధుంధునామాసురం బలి సుతానామేకవింశత్యా సహస్రైరగణద్రుతః ధుంధుమార ఇతి ఖ్యాతస్తత్సుతాస్తే చజ్వలుః ధుంధోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవావశేషితాః. అనంతరం పురంజయునకు దైత్యులకును ఘోర సమరం జరిగింది. అది చూచెడి వారికి వినడి వారికి గగుర్పాటు కలిగిస్తున్నది. ఆ యుద్ధమును తనను ఎదిరించిన దైత్యులనందరినీ ఆ మహావీరుడు తన శర పరంపర ధాడికి గురి చేసి యమపురికి పంపాడు. అంతటా అవిచ్ఛిన్నముగా పచ్చి పడుతున్న అతని శరముల వర్షము ప్రళయకాలాగ్ని వలె దుస్సహమై ఉండెను. ఎదురుగా నిలిచి ఉన్న దానవ యోధులలో మిగిలిన వారు ఆ బాణముల దెబ్బలకు నుగ్గునుగ్గుచూ తాళలేక తమ నివాసములకు చేరారు. దైత్యుల పురమును జయించి వారి ధనమును తదితర సంపదలను వశమునొచ్చుకొని వాటినన్నింటినీ పురంజయుడు ఇంద్రునికి ఇచ్చేశాడు. దైత్యుల పురమును జయించుటచే ఆ రాజర్షికి పురంజయుడు అను పేరు స్థిరపడింది. ఈ విధంగా వికుక్షి సుతునకు ఇంద్రుడు వాహనముడితే ఇంద్రవాహుడు అనియు, కకుత్సుపై అధివసించుటచే కకుత్సుడు అనియు, దానవుల పురమును జయించుటచే పురంజయుడు అనియు పేర్లు ఏర్పడ్డాయి. పురంజయుని సుతుడు అనేనసుడు, అతని పుత్రుడు పృథుచక్రవర్తి, అతని కుమారుడు విశ్వరంధి, ఆయన సూర్యుడు చంద్రుడు. ఈ చంద్రుని తనయుడు యువనాశ్వుడు, అతని పుత్రుడు శాపస్తుడు, అతడు శాపస్తి నగరమును నిర్మించాడు. శాపస్తుని కుమారుడు భగదశ్వుడు, అతని సుతుడు కువలయాశ్వకుడు. ఇతడు మిగుల బలశాలి. ఈ కువలయాశ్వకుడు ఉతంకమునికి ప్రీతిని కూర్చుటకై తన 21,000 కుమారులతో కూడి ధుంధు అను రాక్షసును హతమార్చాడు. అందువలన ఈ కువలయాశ్వునకు ధుంధుమారుడు అను పేరు వచ్చింది. ధుంధువు యొక్క ముఖాగ్ని ధాటికి కువలయాశ్వకుని కుమారులలో 3 తప్ప తక్కిన వారు అందరూ దగ్ధమైపోయారు. దృఢాశ్వ కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇది భారత దృఢాశ్వపుత్రో హర్యశ్వో నికుంభస్తస్సుతః బర్హణాశ్వో నికుంభశ్చ కృచాశ్వో ధాస్య సేనజిత్ యువనాశ్వో భవత్తస్య శోనపత్యో వనంగతః భార్యాశతేన నిర్విణ్ణ ఋషయోశ్చ కృపాళవః ఇష్టిం స్మవర్తయాం చక్రురైంద్రీం తే సుసమాహితాః రాజా తజ్ఞ సదనం ప్రవిష్టో నిశితర్షితః దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంతజలం స్వయం उत्थितास्ते निशाम्याधव्युदकं कलशं प्रपोपप्रक्षुक्कस्य सकर्मेदं पीतं पुंसवनं जलम् राज्ञा पीतं विदित्वाथ ईश्वरप्रहितेन ते ईश्वराय नमश्चक्रुरहो दैवबलं बलम् ततः काल उपावृत्ते कुक्षिं निर्भिद्य दक्षिणं युवनाश्वस्य तनयश्चक्रवर्ती जगानः कं धास्यति कुमारोऽयं स्तन्यं रोरूयते वृषम् मां धाता वत्समारोदीरितीन्द्रो देशिनीमदात् न ममार पिता तस्य विप्रदेव प्रसादतः युवनाश्वोध तत्रैव तपसा सिद्धिमन्वगा. పరీక్షిత్ మహారాజా, కువలయాశ్వకుని తనయులలో మిగిలిన 3 దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనువారు. దృఢాశ్వుని పుత్రుడు హర్యశ్వుడు, అతని సుతుడు నికుంభుడు, నికుంభుని సూర్యుడు బర్హణాశ్వుడు, అతని తనయుడు కృషాశ్వుడు, ఇతని కుమారుడు సేనజిత్తు, ఇతని సుతుడు యువనాశ్వుడు. ఇతడు సంతానహీనుడగుటచే దుఃఖితుడై తన 100 మంది భార్యలతో కూడి వనములకు చేరాడు. దయాళువులైన అతడి ఋషులు అతనికి సంతాన ప్రాప్తికి ఆ యువనాశ్వునిచే ఇంద్రునకు సంబంధించిన యజ్ఞమును సావధానంగా నిర్వహింపజేశారు. అంతటా ఆ రాజు రాత్రివేళ దప్పికొన్నవాడే యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఆ సమయమున విప్రులందరూ గాఢనిద్రలో మునిగి ఉన్నారు. అచట రాజపత్నులు త్రాగుటకే ఉంచబడిన మంత్రజలమును ఆ తొందరలో తానే స్వయంగా తాగేశాడు. పరీక్షిత్ మహారాజా, ఋషులు ప్రాతకాలమున మేల్కొనిన తరువాత కలశములో మంత్రజలము లేకుండా గమనించారు. తరువాత వారు పుత్రప్రాప్తికి మంత్రపూతమైన జలము ఈ పాత్రలో ఉంచబడినది, దానిని ఎవరు తాగారు అని ప్రశ్నిస్తే విధి విలాసముచే రాజే ఆ పవిత్ర జలమును తాగినట్లు తెలియగా ఋషులు ఎంత ఆశ్చర్యము, దైవ సంకల్పమే బలీయమైనది, దాని ముందు మనుష్య శక్తి దేనికి నీ కొరగాదు అని పలుకుచూ వారు పరమేశ్వరునికి నమస్కరించారు. కొంతకాలమునకు పిదప యువనాశ్వుని గర్భంలో పెరుగుతున్న శిశువు ఆ రాజు యొక్క కుక్షికి గల కుడి భాగమును చీల్చుకొని బహిర్గతుడయ్యాడు. ఆ శిశువు చక్రవర్తి కాదగిన శుభలక్షణములతో అలరారుచున్నాడు. అప్పుడు మునులు స్తన్యము కొరకు ఈ బాలుడు ఉక్కపడి ఏడుస్తున్నాడు, ఇతనికి పాలెవరిస్తారు అని పలికారు. అంతటా ఇంద్రుడు ఇతనికి, నేను పాలను సమకూర్చగలను మాంధాత
అని పలికి నాయన ఏడవకము అనుచు సురపతి అమృతప్రదాయిని అయిన తన చూపుడు రేలును ఆ శిశువు నోటిలో ఉంచాడు. శిశువుదయ సమయమున గర్భవిక్షిప్తి జరిగినను భూసురోత్తముల అనుగ్రహమును యువనాశుడు మరణింపలేదు. అంత అనంతరము అతడు ఆ వనమునందే తపస్సునర్చి సిద్ధి పొందాడు. త్రసద్దస్యురితీంద్రోంగ విదధే నామయస్య వై యస్మాత్ర సంతి హృద్విఘ్నాదస్య వో రావణాదయ యౌవనాశ్వోధమాంధాత చక్రవర్త్యవనీం ప్రభూ సప్తద్వీపవతీమేకహశాసాచ్యుత తేజసా ఈజే చ యజ్ఞం క్రతుభిరాత్మవిద్భూరి దక్షిణైః సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞో యజమానస్తథద్విజః ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతత్యదాత్మకం యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతిష్టతి తత్సర్వం యౌవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే శశిబిందోర్దుహితరి బిందుమత్యామధాన్ నృపః పురుకుత్సం అంబరీషం ముచుకుందం చ యోగినం తేషాం సుసార పంచాశత్ సౌభరిం బవ్రిరే పతిం యమునాంతర్జలే మగ్నస్తప్యమానః పరంతపః నిర్వృతిం మీనరాజస్య వీక్షమైథునధర్మిణः జాతస్పృహో నృపం విప్రః కన్యామేకామయాచత సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే. పరీక్షిత్ మహారాజా, ఈ మాంధాత పెరిగి పెద్దవాడైన తరువాత ఇతని పరాక్రమమునకు రావణాది దుష్టులు కూడా మిగుల భయపడుతున్నారు. అందువలన ఇంద్రుడు ఈయనకు త్రసద్దస్యుడు అని పేరు పెట్టాడు. యువనాశ్వుని కుమారుడైన ఆ మాంధాత తన శక్తి సామర్థ్యములచే 7 ద్వీపములతో కూడిన భూమండలమునకు చక్రవర్తి అయ్యాడు. భగవంతుని తేజప్రభావమున అతడు ఎదురులేని మహావీరుడై తన రాజ్యము చక్కగా పరిపాలించాడు. ఆత్మజ్ఞాని అయిన మాంధాత ఆత్మజ్ఞాని అయిన ఇతనికి కర్మకాండలను ఆచరింపవలసిన ఆవశ్యకత లేకున్నను భూరి దక్షిణలతో క్రతువులను ఉనర్చుట ద్వారా ఇంద్రియాతీతుడు సకల ప్రాణులలో అంతర్యామి సర్వదేవతామయుడు అయిన యజ్ఞస్వరూపుడకు శ్రీ మహావిష్ణువును ఆరాధించాడు. ద్రవ్యములు, వేదమంత్రములు, చోదనాత్మకములైన విధులు, యజ్ఞకర్తయు, ఋత్విజులు, యజ్ఞధర్మములు, యజ్ఞభూమి, కాలము ఇవన్నీను ఆ భగవంతుని స్వరూపములే. సూర్యుడు ఉదయించు ప్రదేశము నుండి అస్తమించు స్థానము వరకు గల భూమండలము అంతయును యువనాశ్వుని కుమారుడైన మాంధాత ప్రభువు యొక్క పరిపాలనలో ఉండిందండి. శశబిందువు యొక్క కూతురైన బిందుమతిని మాంధాత పరిణయమాడాడు. ఆ దంపతులకు పురుకుత్సుడు, అంబరీషుడు, ఇతను వేరే అంబరీషుడు, యోగి అయిన ముచుకుందుడు అను సుతులు కలిగారు. ఈ ముగ్గురికి 50 మంది తోబుట్టువులు కలరు. వారు అందరూ సౌభరి అను ఋషిని పతిగా వరించారు. మహాతపస్వి అయిన సౌభరి ఒకనొకప్పుడు యమునా నదీ జలములలో మునిగి తపమాచరించుచున్నాడు. ఆ సమయమున ఒక మహామీనము ఒక ఆడు మీనముతో కూడి సుఖించుచుండుట అతని కంటబడింది. ఆ దృశ్యమును చూసినంతనే ఆయన మనస్సులో కామేక్ష జాగృతమయ్యింది. వెంటనే ఆ సౌభరి మాంధాత మహారాజును చేరి ఆ ప్రభువు యొక్క 50 మంది పుత్రికలలో ఓ కన్యను తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. అప్పుడు మాంధాత విప్రోత్తమా, స్వయంవరములో నిన్ను వరించిన కన్యను నీవు పెళ్లి ఆడుము అన్నాడు. విచింత్యా ప్రియం స్త్రీణాం జరఠో యమసమ్మతః వలీపలిత ఏజత్కైష్ట్యహం ప్రత్యుతాహృతః సాధయిష్యే తదాత్మానం సురస్త్రీణామపీప్సితం కిం పునర్మనుజేంద్రాణామితి వ్యవసితః ప్రభు మునిః ప్రవేశిత క్షత్రా కన్యాంతఃపురమృద్ధిమత్ వృతశ్చ రాజకన్యాభిరేఖః పంచాశతావరః తాసాం కలిరభూద్భూయాం సదర్థే పోష్య సౌహృదం మమానురూపో నాయం వైతి తద్గతచేతసాం స బహృజస్తాభిరపారణీయత్తపశ్రియాలక్ష్య పరీక్షదేషు గృహేషు నానోపవనామలాంబః సరస్సు సౌగంధికకానవేషు కాననేషు మహార్హశయాసనస్వస్త్రభూషణస్నానానులేపావ్యవహారమాల్యకైः స్వలంకృత స్త్రీ పురుషేషు నిత్యధారే మేనుగాయద్విజభృంగవందిషు. అంతటా విప్రుడు తనలో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నేను వృద్ధుడను, నా చర్మం ఉడతలు పడి ఉన్నది, కేశములు నరసి ఉన్నవి, తల కంపించుచున్నది కనుక ఈ స్థితిలోనున్న నన్ను ఏ కన్యయు కోరుకొనదు. ఈ విషయమును మనస్సులో ఉంచుకొనియే కాబోలు మహారాజు తన కూతుండలో ఎవరిని ఇచ్చుటకు ఇష్టము లేక నా మాటను సూటిగా త్రోసిపుచ్చగలా పలికి ఉండవచ్చును. అది సరే, ఇప్పుడు నేను మానవకాంతలేగాక సురభామినులు సైతము నన్ను చూచి నాపై మోహపడినట్లు సుందర రూపమును పొందిదను అని నిర్ణయించుకొని అతడు తన తపప్రభావమును చక్కని రూపం దాల్చాడు.
పిమ్మట మహారాజు ఆదేశముపై వచ్చిన రాజభటుని వెంట ఆ సౌభరి అందచందములతో మనోహరంగా ఉన్న రాజాంతఃపురమును ప్రవేశించాడు. అప్పుడు 50 మంది రాజకన్యలు కూడా ఆయననే పతిగా వరించారు. పిమ్మట ఆ కన్యలు తమ సోదరీత్వమును కూడా మరచి, ఇతడు నాకే తగినవాడు, నీకు తగినవాడు కాడితడు అనుచు తమలో తాము కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ రాజకన్యల కోరికలను అనుసరించి ఋగ్వేద పాలంగతుడైన సౌభరి వారిని అందరినీ పెళ్లియాడాడు. అపార తపోధనుడైన అతడు తన పత్నులతో కూడి తనివిధియన విహరింపసాగాడు. సిరి సంపదలతోనూ అమూల్యములైన వస్తువాహనములతోనూ వివిధములకు ఉపవనముల యందు నిర్మల జలములు గల సరస్సులతోనూ పరిమళ భరితములైన శృంగారవనములతోనూ మనోహరముగానున్న భవనముల యందు వారు వినోదించారు. ఆ గృహముల యందు అమూల్యములైన తల్పములు, ఆసనములు, వస్త్రాభరణములు, స్నాన చందనాది అనులేపనములు, కమ్మని భోజన పదార్థములు, కనువిందు గావించడి మాలికలు మొదలైనవి కొల్లలుగా ఒప్పుచుండెను. చక్కగా అలంకరించుకొనిన స్త్రీ పురుషులందరూ అందు సంచరించుచున్నారు, మధుర గానములు చేస్తున్నారు. పక్షుల కిలకిలారావములు, తుమ్మెదల ఝుంకారములు, వందిమాగదుల స్తోత్రపాఠములు వీధుల విందు గావించుచుండెను. ఇట్టి అద్భుత సౌధముల యందు వారి విహారము కొనసాగుచున్నది. యద్గార్హస్థ్యం తు సంవీక్ష సప్తద్వీపవతీపతి విస్మితస్తంభమజః సార్వభౌమశ్రియాన్వితం. ఏవం గృహేష్వభిరతో విషయాన్ వివిధైః సుఖైః సేవమానో న చాతుష్యదాజ్యస్తోకైరివానలః. స కదాచిదుపాసీనాత్మపన్నవమాత్మనః దర్శబహృచాచార్యో మీనసంగసముత్థితం. అహో ఇమం పశ్యత మే వినాశం తపస్వినశ్చరితవతస్యాంతర్జలే వారిజర ప్రసంగాత్ ప్రఖ్యాపితం బ్రహ్మచిరం ధృతం యత్. సంగం త్యజేత మిథునరతినాం ముముక్షుః సర్వాత్మనా న విదుచేద్బహిరింద్రియాణి ఏకశ్చరన్ రహసి చిత్తమనంత ఈశే యుంజీత తద్వ్రతిషు సాధుషు చేత్ ప్రసంగః. సప్తద్వీపశోభితమైన భూమండలమునకు అధిపతి అయిన మాంధాత చక్రవర్తి సౌభరి గృహస్థ సుఖజీవనమును చూసి మిగుల ఆశ్చర్యపడుచున్నాడు. నేను గొప్ప సార్వభౌమ సంపదలు గల చక్రవర్తిని, గర్వం కూడా ఆయన నుండి తొలగిపోయింది. ఈ విధంగా ఆ సౌభరి గృహస్థ సంబంధమైన వివిధములకు విషయ సుఖముల యందు మునిగి తేలుచున్నాడు. పరిచారకుల సేవలను అందుకుంటున్నాడు. అయినను ఆజ్యధారలతో అగ్ని తృప్తి చెందనట్లు అతడు ఇంద్రియ సుఖలోలుడై ఎంతకును సంతుష్టి చెందకున్నాడు. ఒకనాడు ఋగ్వేద విద్వాంసుడైన సౌభరి ఏకాంతంగా కూర్చొని మీనముల సంగమును చూచిన రుహామున కలిగిన భగవత్ చింతనకు విరుద్ధమైన తన విషయ సుఖ చాంచల్యమును గూర్చి నివ్వెరపాటుతో ఆలోచించడం మొదలుపెట్టట. నీటి లోపల మీనముల కామక్రీడను చూచిన కారణమున చిరకాలము నుండి నేను నచ్చిన తపోదీక్షకు భంగం వాటిల్లినది. జనులారా, తదేకనిష్టతో తపోదీక్షలోనున్న నాకు దాపురించిన ఈ పతన స్థితిని చూడండి. మోక్షమును కోరుకొనువాడు భోగలాలసులైన వారి సాంగత్యమును విడిచిపెట్టవలెను. క్షణిక సుఖములకై వివేకమును కోల్పోయి ఇంద్రియములను శబ్దాది విషయ భోగముల వైపు పోనీయరాదు. ఏకాంతమునందు మనస్సును సర్వశక్తిమంతుడైన భగవంతుని మీదనే లగ్నం చెయ్యాలి. ఎప్పుడైనను ఇతరుల సాంగత్యమును కోరుకొనినచో భగవంతుని ఎడ అనన్యమైన భక్తి శ్రద్ధలు గల సత్పురుషులతో మాత్రమే సఖ్యం చేసుకోవాలి. మొట్టమొదట తపస్సాధనయందే మనస్సును లగ్నమునర్చి ఉన్నప్పుడు నేను ఒక్కడనై ఉన్నాను. మత్స్యముల కామక్రీడను చూసిన తరువాత వివాహేచ్ఛ కలుగుటతో భార్యలతో చేరి 50 మందితో కూడినవాడనైనాను. నా అంతం ఏకస్తపస్యహమథాం వసి మత్స్య సంగాత్ పంచాశదాసముఖ 500 సర్గః. నాంతం వ్రజామ్యుభయకృత్య మనోరథానాం మాయా గుణైర్హృతమతిర్విషయేర్థభావః. ఏవం వసన్ గృహే కాలం విరక్తో న్యాసమాస్థితః వనం జగామానుయయుస్తపత్న్యః పతిదేవతాః. తత్ర తప్త్వా తపస్తీష్ణమాత్మకర్షణమాత్మవిత్ సహైవాగ్నిభిరాత్మానం నియోజ పరమాత్మని. తాః స్వపత్యుర్మహారాజ నిరీక్ష్యాధ్యాత్మికీం గతిం అన్వీయుస్తత్ప్రభావేన అగ్నిం శాంతమివార్చిషః. విషయ సుఖములలో మునిగిపోవుట వలన త్రిగుణాత్మకమైన మాయ నా బుద్ధిని హరించివేసింది. ఫలితంగా నా మనస్సు స్త్రీ పురుష సంబంధ సుఖముల వలలో చిక్కుకొని అందుండి బయటపడలేకున్నది. ఈ విధంగా దక్కించుకొనిన పిమ్మట కొంతకాలము వరకు గృహస్థ జీవనమునే కొనసాగించుచు విరక్తుడైన సౌభర్యముని కామ్యకర్మలను త్యజించి వనమునకు చేరాడు.
పతినే సర్వస్వంగా భావించుకొనుచున్న అతని భార్యలు కూడా అతనిని అనుసరించి వనమును చేరారు. అచట మిక్కిలి సంయమి అయిన సౌభరి ఆత్మసాక్షాత్కారమునకు సాధనముకు తీవ్రమైన తపస్సును ఆచరించాడు. ఆ నిష్ఠాజీవన కారణముగా తన శరీరము కృషించిపోయింది. కడకు ఆహవనీయాది అగ్నిత్రయముతో పాటు తన ఆత్మను పరమాత్మయందు లీనమునర్చాడు. పరీక్షణ్ మహారాజా, అతని పత్నులు అందరూ ఆ మహర్షి పరమాత్మలో లీనమగుటను చూశారు. తరువాత శాంతించిన జ్వాలలు అగ్నిలో లీనమైనట్లు సహగమనమునర్చి వారు ఆ మహర్షి తప ప్రభావమున ఆయన వలనే ముక్తిని పొందారు. కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి చాలామందికి. ఏమండి, మరి శ్రాద్ధకర్మలో జంతువు మాంసాన్ని వాడారు, అది అందరూ వాడారా లేక క్షత్రియులేనా? ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నారంటే, క్షత్రియ గోత్రముతో కూడుకొనిన బ్రాహ్మణులై 2 వంశములు గలవారుగా అయినారు అన్నారు. రసీతరస్య ప్రజస్య భార్యాయాం తంతవేర్ధితః అంగిరా జనయామాస బ్రహ్మవర్చస్వినః సుతాం. ఏతే క్షేత్రప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతాః తదీతరాణాం ప్రవరాః క్షత్రోపేతా ద్విజాతయః. బ్రాహ్మణులకి క్షత్రియులకి ఇక్కడ సంగమం జరిగినప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులు కలిసిపోయారు ఇక్కడ. అందుచేత ఆ వంశంలో శాస్త్రధర్మాన్ని అనుసరించి కొన్ని ప్రక్రియలు జరిగినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అందుచేత అందరూ జంతువు మాంసాన్ని శ్రాద్ధంలో వాడారు అని చెప్పడం సమంజసం కాదు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షష్ఠోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.